ఉదయశంకర్ గారు, ఇప్పుడు పేరులో మొదటి అక్షరం మన జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందంటారు? అది వాళ్ళు పుట్టిన టైంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి 30% సక్సెస్ అవుతారు, 70% నార్మల్గా ఉంటారు. ఆ సక్సెస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ పేరు మార్చి చెప్తుంటారు అన్నమాట. ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, వాళ్ళ పూర్తి పేరు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ పేరు వచ్చేప్పటికల్లా వాళ్ళు నిర్ణయం తీసుకునేది వేరే పేరు వస్తుంది అనమాట. అందులో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. ఓకే. మొత్తం సో పేరు బాగుంటే అంత సక్సెస్ అవుతుంది అంటారా? సక్సెస్ అవుతుంది. సో అట్లయితే పేరు మార్చుకొని చాలామంది సక్సెస్ అవుతారు కదా. ఇప్పుడు సినీ ఫీల్డ్లో అదే జరుగుతుంది. ఇప్పుడు చిరంజీవి కానీ కొంతమంది పేర్లు ఉన్నాయి, మెయిన్ వాళ్ళ అసలు పేరు వేరు. ఈ అవును, సినీ చిరంజీవి గారి వచ్చిన పేరు తర్వాత కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొంత సెట్ చేసుకుంటారు. ఓకే. అది వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి అన్ని విధాలు కూడా టాప్ స్థితికి వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే. సో పేరు మార్చుకుంటే సక్సెస్ఫుల్ అవుతారు, జీవితం బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఓకే. అంటే సక్సెస్ కానప్పుడు, లైఫ్ ఫ్యూచరు బాగోలేనప్పుడు, వాళ్ళకి ఏదో రకంగా మార్పు కావాలన్నప్పుడు పేరు మార్చుకున్నప్పుడు అన్ని విధాలు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్, అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అవుతారు. ఓకే. అది ఇప్పుడు నక్షత్రం ఉంటారు కదా, పుట్టిన నక్షత్రం. పుట్టిన నక్షత్రం ఆధారంగా ఇన్ కేస్ పేరు దాని ఆధారంగా పెట్టలేదనుకోండి, దానివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయంటారా? అంటే కొన్ని సక్సెస్ ఉంటాయి, కొన్ని ఏమో సక్సెస్ కాని ఉంటాయి అన్నమాట. సక్సెస్ కానివి ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు క్యాజువల్గా పెట్టిన పేర్లు అన్నమాట. అప్పుడు కొంతమంది అది తెలుసుకుని, జాతకరీత్యా తెలుసుకుని, ఇప్పుడు కృత్తిగా నక్షత్రం అనుకోండి, అగ్నిబీజ నక్షత్రం, వాళ్ళకి వా వి వు వే అట్లా సంఖ్యాశాస్త్రంలో వాళ్ళ యొక్క పేరు విధానాల్లో పెట్టకపోతే, ఆ పిలిచేదా నామస్మరణలో కూడా కొద్దిగా మార్పు చేసుకుని పెట్టుకుంటే మాత్రం అన్ని విధాలా సక్సెస్ అవుతారు. సో నక్షత్రం ప్రకారం పెట్టుకోవాల్సిందేనంటారా? పెట్టాలి, పెట్టుకుంటేనే మంచిగా అవుతుంది. 90% పెట్టుకుంటే ఆ యొక్క విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. పెట్టుకుని వాళ్ళకి దుష్ప్రభావాలు ఉంటాయి. అది లక్. కొంత 60% మైనస్లో ఉంటారు, 40% ప్లస్లో ఉంటారు. ఓకే. అట్లా జరుగుతుంది అన్నమాట. ఓకే. సో జాతకం ప్రకారం లైక్ పేరు మార్చుకుంటే దాని ప్రభావం కనిపిస్తుంది అంటారా? కంపల్సరీగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రభావితం తెలుస్తుంది అన్నమాట. ఓకే. నెగిటివ్నా పాజిటివ్నా అన్నది అన్ని విధాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకే. ఇప్పుడు సినిమా హీరోలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉంటారు, చాలామంది ఉన్నారు. ఇట్లా పేరు మార్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఎత్తుకోండి, ఇంతమంది కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు. సో ఇట్లా మార్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. ఓకే. సో మార్చుకోవడం మంచిదంటారా? మంచిదే, మార్చడం వలన మంచిదే. అంటే వాళ్ళ యొక్క యోగాన్ని పెట్టి ఆ స్థితిగతులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఫస్ట్ పాయింట్ అదనమాట. ఓకే. అట్లా జరుగుతుంది. ఇట్లా మార్చుకోవాలనుకుంటే ఎవరిని, ఇప్పుడు మీ బోట వాళ్ళని అప్రోచ్ అయితే మీరు చెప్తారంటారా మామూలుగా? చెప్తాం. ఓకే. ఇంకొకటి ఈ 2025లో ఇప్పుడు ఎవరి పేరైతే సపోజ్ ఎగ్జాంపుల్ ఎస్ పేరుతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాస్తవికంగా ఒక 4-5 రాశుల వారు సక్సెస్ఫుల్గా ఉన్నారన్నమాట. ఇందులో లేని వాళ్ళు కూడా అనూహ్యంగా సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ వృషభ రాశి ఉంది, కన్యా రాశి ఉంది, వృశ్చిక రాశి. వీళ్ళకి యాక్చువల్గా చరిత్ర విధానంగా మన శాస్త్ర ప్రకారంగా సక్సెసే. కానీ అందులో కొంతమందే సక్సెస్ అవుతారు, అందరూ ఒకే టైంలో పుట్టారు కదా. ఎవరి టైంలో పుట్టిన వాళ్ళ టైం వాళ్ళది. వీటన్నిటికన్నా కూడా వాళ్ళ యొక్క స్టార్ యోగం కనుక బాగుంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఎస్ సెక్షన్తో స్టార్ట్ అయిన వాళ్ళకి బాగానే ఉంది, సక్సెస్గానే ఉంది. ఎస్ సెక్షన్తో ఉండే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అంటే అది అసలు అంటే ఏ రకంగా సక్సెస్ ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రొఫెషనల్గా కానీ ఫస్ట్ మెయిన్ వృత్తిపరంగా అవుతారు, రెండోది సంఘపరంగా, రాజకీయంగా కానీ అన్ని విధాల అన్ని రంగంలో ఎవరు ఏ రంగంలో ఉంటే వాళ్ళకి అది అత్యున్నతమైనటువంటి స్థితిని తీసుకెళ్తుంది అన్నమాట. ఏమి రంగంలో లేనివాడు కూడా వాడు ఏదో ఒక విధమైనటువంటి అదృష్టాన్ని పొందుతాడు అన్నమాట. అది కూడా ఒక యోగం. సో 2025 ఎస్ సెక్షన్తో ఉండే వాళ్ళకి బాగానే ఉంటుంది, యోగమే.
అదేవిధంగా ఆర్ అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది 2025లో? 6 కొంచెం ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చేసినా కూడా సక్సెస్ అవుతారు, విజయవంతం అవుతారు. ఓకే, ట్రబుల్స్ చేసినా సక్సెస్ అవుతారు. 6 సో ఆర్ అక్షరం వాళ్ళకి కూడా 2025 బాగుంటుంది అంటారు. బాగానే ఉంటుంది. ఓకే, అదేవిధంగా వి అక్షరంతో స్టార్ట్ అయ్యి చాలామంది పేర్లు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది 2025? వాళ్ళకి సూటిగా వెళ్ళిపోతారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని కంటిన్యూటీగా వెళ్ళిపోతారు, వేరేగా ఆలోచన చేయరు అనమాట. ఏది నమ్మాడో అది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఫాస్ట్ అన్నది వచ్చిందో దానికి దశ దిశ శాస్త్రం ఏం లేదు, మనసే ఒక శాస్త్రం. ఆ మనసు చెప్తున్నప్పుడు ఆత్మబోధ అంటాడు అంతరాంగికంగా. ఆ ఆత్మబోధ చేస్తున్నప్పుడు వాళ్ళ మనసుకి ఏదైతే థాట్ రీడింగ్ వచ్చిందో ఆ థాట్ రీడింగ్లో కంటిన్యూటీ వెళ్ళిపోతారు, అది కూడా సక్సెస్ఫుల్గా వెళ్తారు. రియాక్షన్తో ఉండే వాళ్ళకి స్పీడ్గా వెళ్ళినా సక్సెస్ అయిపోతారు. సో రియాక్షన్తో ఉండే వాళ్ళంతా ఈ 2025లో కూడా బాగుంటారంట. హ్యాపీ. సో మీరు చెప్పిన ప్రకారం ఎస్ అక్షరం, ఆర్ అక్షరం, వీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా అవుతారు, ముందుకెళ్తారు. ఇంకొకటి, జ్యోతిష్యంలో చాలామంది సేమ్ డేట్ పుడతారు, సేమ్ టైం కూడా పుడతారు, కానీ వాళ్ళిద్దరి జాతకం వేరేగా ఉంటుంది. ఎందుకంటారు? గడియ మారుతుంది. సేమ్ గడియల్లో కూడా పుట్టుంటారు చాలామంది. అది సో వాళ్ళు ఎందుకు మారుతారు? 1,00,00,000 మందిలో ఒక 10% సక్సెస్. గడియ అంటే ఏంటి? పుట్టినటువంటి ఒక టైం అనమాట, టైం గడియ అంటారు. ఆ పుట్టిన టైంలో ఒక పర్సన్ తీస్తారు, మళ్ళీ సెకండ్ పర్సన్, ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, మినిట్ గ్యాప్ వస్తుంది. సేమ్ టైంలో పుట్టిన వాళ్ళకి కూడా జాతకం డిఫరెన్స్ ఉంటుంది అంటారు కదా, అంటే సెకండ్లో పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు ఒక థాట్ రీడింగ్లో తేడా వస్తుంది అనమాట. ఎప్పుడైతే థాట్ రీడింగ్ తేడా వచ్చిందో ఆ మనస్తత్వం వ్యతిరేకతంగా ఉంటుంది, ఐక్యతగా ఉంటుంది. 2 రకాలు ఉంటుంది, ఒకటి కమ్యూనిటీగా ఉంటుంది, రెండేమో వ్యతిరేక భావాలతో ఉంటారు అనమాట. అదే ఎందుకు ఉంటుంది అంటారు? సేమ్ టైంలో పుట్టారు, సేమ్ ఉంటుంది, మరి వాళ్ళకి జీవితం ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? అంటే అది వాళ్ళు పుట్టినటువంటి ఒక స్టార్ నక్షత్ర గడియ ఉంటుంది అనమాట. ఆ నక్షత్ర గడియ, రాశి గడియలు పంచాంగ శాస్త్రంలో 9 గడియలు ఉంటాయి. 9 గడియల్లో ప్లస్ మైనస్ అనేది ఉంటుంది అనమాట. ప్లస్ గడి ఉంటేనేమో సక్సెస్ఫుల్గా వెళ్తారు, మైనస్ ఉంటే మైనస్కి వెళ్తారు. అయితే 2 సేమ్ యాజ్ పర్ 1 ఒకటిగా ఉంటే మాత్రం ఇద్దరు కూడా ఉభయ మిత్రత్వంగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ప్రతిదానికి గడి ఉంటుంది అనమాట. ఓకే, అట్లా జరుగుతుంది. మంచి గడియల్లో పుడితే మంచి గడియలో అది శుభయోగంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇప్పుడు రాశి, నక్షత్రం, లగ్నం, ఈ మూడిట్లో ఏది బాగుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది? నక్షత్రం అనురాధ నక్షత్రం, కృత్తిక నక్షత్రం, అట్లా నక్షత్రాల యొక్క ప్రభావము వాళ్ళు పుట్టిన టైంకి ఆ యొక్క నక్షత్ర ప్రభావం వల్ల వాళ్ళ జీవిత మనుగడ అనేది సక్సెస్ఫుల్గా, కొంతమందికి ప్లస్గా వెళ్తారు, కొంతమంది మైనస్గా వెళ్తారు. మైనస్గా వెళ్ళినా కూడా ఆ యొక్క నక్షత్ర ప్రభావము శుభయోగాన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆత్మబోధ జరుగుతుంది అనమాట. నేను చేస్తున్న తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాలో ఏదో ఫాల్ట్ ఉంది అనేటువంటి ఆత్మవిమర్శ జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మవిమర్శ జరిగిందో అతను చక్కని మంచి మార్గంలోకి వెళ్ళిపోతాడు అనమాట. దానికి ఏ పూజ, ఏ సంస్కారం, ఏ విధానం, ఏ అడ్వైజ్ ఉండదు. ఆత్మే పరమాత్మ, వాళ్ళకి ఆత్మబోధ చేసింది, చక్కని మార్గంలోకి వెళ్ళిపోతారు. అట్లా జరుగుతుంది. సో మంచి అంటే రాశి, నక్షత్రం, లగ్నంలో మంచి నక్షత్రం మెయిన్. ఎప్పుడైతే మనకు నక్షత్రం ఉందో ఆ ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అనమాట. పలానా నక్షత్రంలో పుట్టాడు అని ఆ నక్షత్ర ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ వెళ్ళేవాడు కూడా పాజిటివ్లోకి వస్తాడు. ఓకే, పెద్దల సలహా తీసుకున్న, పండితుల సలహా తీసుకున్నా కూడా చక్కని చైతన్యం, మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చి ఉజ్వల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. సో నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ జాతకంలో. సో ఈ రాశి, లగ్నం అండి, ఇంకా అది వాళ్ళ యొక్క ప్రభావాలను బట్టి ఉంటుంది. మనస్తత్వం ఏ రాశి అయినప్పుడు కూడా మనసు ఎప్పుడైతే సంకల్పం మంచి విధానంలో చేస్తాడో అప్పుడు ఆ రాశి అన్నీ కూడా తోడ్పడతాయి అనమాట. అది పాజిటివ్లోకి వెళ్తే ఇంకా పాజిటివ్లోకి వెళ్ళిపోతాడు, నెగిటివ్లోకి వెళ్ళిపోతే నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. ఆ మనసుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుని మైండ్ సెట్ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా ఉంటాడో రాశితో కూడా పని ఉండదు అనమాట. అయితే రాశి ఎప్పుడు కూడా పాజిటివ్కి అవకాశం ఉంటుంది, కానీ నెగిటివ్ ఉండదు. నెగిటివ్ ఉంటే మనిషి కొలాప్స్ అయిపోతాడు. ఓకే, కంప్లీట్ క్రాష్ అయిపోతాడు. ఓకే, అందుకని ఒకవేళ క్రాష్ వెళ్ళే విధానం ఉన్నా కూడా ఆత్మబోధ జరుగుతుంది. కాబట్టి ఇది నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు ఆలోచించాను అని ఎప్పుడైతే అతనికి ఆలోచన జ్ఞానం కలిగిందో అప్పుడు మంచి మార్గంలోకి వచ్చేసేస్తాడు. సో రాశి కూడా మన అన్ని విధాలా కూడా సహకరిస్తుంది అనమాట. బాగుంటుంది.
మరి లగ్నం అంటే ఎట్లా అండి? లగ్నం అంటే ఆ పుట్టినటువంటి లగ్నం అంటే గడియ చూస్తారన్నమాట. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి ఆ గడియ అమృత గడియ, ఆనంద యోగం, అమృత యోగం ఉంటుంది. అమృత గడియలో పుట్టాడా, విష గడియలో పుట్టాడా, ఆనంద యోగంలో పుట్టాడా, ఆ యొక్క స్థితిగతులు మొత్తం 5 రకాలు అంటే 5లో ఏ టైంలో అయితే అతను 5 రకాలు ఏంటండి? ఒకటి ఆనంద యోగం, అమృత యోగం, అమృత గడియ, విష గడియ, తర్వాత కాలసర్పదోషం ఉన్నటువంటిది, తర్వాత శని ప్రభావం ఉన్నటువంటిది. ఈ గడియల్లో ఎవరైతే ఆ యొక్క ఉచ్చ నీచ స్థితుల్లో ఉన్నాడో, ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఉచ్చమైనటువంటి తేజవంతమైనటువంటి భావాలు, శరీర యొక్క కవళిక అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఆ యొక్క ప్రభావాలను బట్టి ఆ మనిషి యొక్క తత్వజ్ఞానాన్ని వెళుతూ ఉంటాడు అనమాట. వీడు మూర్ఖుడు చెప్పినా వినడంటారు. అక్కడ ఏమవుతుందంటే శనిలో పుట్టిన వాడికి, కుజుడిలో పుట్టిన వాడికి ఒక తెలియనటువంటి అహంకారం, అంధకారంలో ఉంటాడనమాట. అట్లా కూడా జరుగుతుంది. ఓకే. సో నక్షత్రం, రాశి, లగ్నం 3 ఇంపార్టెంటే మొత్తం మంచి ప్రాధాన్యత. ఇంకొకటి అంటే లైక్ మీరు జాతకాలు దాంట్లో అంటుంటారు. ఇప్పుడు చాలామంది వివాహాలు లవ్ మ్యారేజ్ అవి చేసుకుంటుంటారు. సో వాళ్ళేమి సరైన లగ్నం చూసుకోను, సరైన అంటే వాళ్ళ జాతకాలు చూసుకొని ఏం చేసుకోరు. సో చాలామంది లైక్ అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు స్త్రీ పురుషుల యొక్క జాతకంలో ఇద్దరికీ నక్షత్రాలు ప్రేమతత్వంతో అనుకూలంగా ఉన్నాయేమో, జీవితకాలం అంతా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయారు. అది అనుకూలత లేకుండా తాత్కాలికమైన ఆకర్షణతో ఉన్న వాళ్ళు మాత్రం మధ్యలోనే విడిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువగా మైనస్గా జరుగుతున్నది ఏంటంటే అంతా రాంగ్ స్టెప్లో వెళ్ళిపోతూ ఉన్నారు. సక్సెస్ఫుల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వివాహం చేసుకోవటం, విడిపోవటం, పిల్లల కంటే విడిపోవటం, ఏదో రకంగా వాళ్ళకి మనసు వ్యతిరేక భావం చెక్ చేసుకోలేదంటారా? జ్యోతిష్ కంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. ఓకే. కర్మ అనుభవించిన తర్వాత అప్పుడు వస్తారు. ఎందుకు ఇట్లా జరిగింది, మనం ఏం చేసాము, గత జన్మలో చేసామా, పేరెంట్స్ చేసామా, మనం చేసుకున్నామా, తెలిసి చేసామా, తెలియక చేసుకున్నాం, అప్పుడు ఆలోచనలోకి వస్తారు. ఒక ప్రభావితమైనటువంటి బాధాకరమైనటువంటి సమస్య వచ్చినప్పుడే మానవుడు ఆలోచన జ్ఞానంలో కలిగి శాస్త్రం కానీ అన్నిటి మీద వస్తాడు తప్ప, లేకపోతే ఆ అజ్ఞానంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఓకే. సో పెళ్ళిళ్ళు చేసుకునే ముందు జాతకాలు చూపించుకోవడం ఇంపార్టెంట్ అంటారా ఇద్దరివి? ఇప్పుడు మనకున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రెజెంటెన్స్ మాత్రం జాతకరీత్యా చూసి చేసుకోవటం అనేది అన్ని విధాల శుభయోగం అని చెప్పి మళ్ళీ అందరూ తీర్మానం చేసి, గతంలో జరిగిన చెడు ప్రభావాల వల్ల మళ్ళీ జాతకం ఉంది, శాస్త్రం ఉందని చెప్పి అందరూ శాస్త్ర విధానంగా చూసుకుని వివాహాలు చేసుకుంటున్నారు. ఓకే. జరుగుతున్నాయి అట్లా. ఓకే. ఈ జాతకం చూపించి చాలామంది వివాహాలు రద్దు చేసుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అది ముందుగానే తెలుసుకుని చేయటం వలన చాలా మంచి ఉపయోగం. వివాహం అయ్యి విడిపోయే కన్నా అసలు ముందుగానే జాగ్రత్త పడటం వల్ల జీవితం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు వివాహం అవుతుంది, విడిపోతారు, మళ్ళీ అమ్మాయికి 2వ పెళ్ళి అంటారు, అబ్బాయికి 2వ పెళ్ళి, అక్కడ తేలిక భావనలు వచ్చేస్తాయి. అదే ముందుగానే తెలుసుకుని విరమించుకున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క చెడు కీడు అనేది ఇక తొలగిపోయినట్టు అనమాట. ఓకే. అందుకని చూసి చేసుకోవటం వల్లే మంచిగా భవిష్యత్తు వెలుగులోకి వెళ్తున్నారు ఇవాళ. ఇది అంత నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళు చూస్తారు. ఉదయశంకర్ గారు, అసలు మనస్సు అంటే ఏంటి, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పూర్వీకులు మహనీయులు చెప్పింది ఏమిటంటే మనసు తల్లి ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు, సోదరి ప్రేమ వేరు, సోదరుడి ప్రేమ వేరు, మళ్ళీ ఇతరుల మీద ఉండే ప్రేమ వేరు. ఆ మనసు మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ మనస్సాక్షి చెప్పినప్పుడు ఎదుటివాడు కూడా ప్రశ్నిస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి అంటే అతనికి ఇతని యొక్క మనస్తత్వ జ్ఞానాన్ని అతని ఎదుటి వ్యక్తి గ్రహించాడనమాట. గ్రహించబట్టే మనస్తత్వం నీ యొక్క మనస్సు సాక్షిగా చెప్తే అది నేను సంపూర్ణంగా ఆనందంగా విజయవంతం అవుతాను, సక్సెస్ అవుతానని చెప్తాడనమాట. అది ఒకటి మనసు గురించి. రెండోది ఏమిటంటే మనం ఒక ఆహారం తీసుకోవాలనుకుని ఇంకో ఆహారం తీసుకుంటే ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. ధ్యాస అంతా తల్లి చెప్తుంది, నువ్వు అడిగింది పెట్టలేదని నీ మనసు అంతా అక్కడే ఉన్నదని అడుగుతుంది అనమాట. తల్లి ఫస్ట్ మన గురువు తల్లి, తర్వాత తండ్రి, థర్డ్ నిజ గురువు అనమాట, తర్వాత ప్రకృతి, పంచభూతాలు అనమాట. తల్లి బిడ్డ యొక్క మనసుని గ్రహించేస్తుంది. అది స్త్రీ కానీ ఇప్పుడు కూతురే ఉన్నది, పలానా ఆభరణం చేయించాలి, అది చేయించకపోతే వేరే చేయించిన ఆ మనసు అంతా దాని మీదే ఉందని చెప్పి తల్లి 10 సార్లు ప్రశ్నిస్తూ ఉంటుంది.
కొడుకును ప్రశ్నిస్తుంటుంది. ఆ మనసుని తెలుసుకోవటమే జ్ఞానం అన్నాడు అనమాట. జ్ఞానం. అందులో పూర్వీకులు కూడా ఇంకో మాట ఏం చెప్పారంటే, మనసులో లేనిదే కౌగిలించుంటే వస్తుందా అని చెప్పి అన్నారు. అదంతా భావన అనమాట, భావన. అందుకని మనసుని ఎప్పుడైతే మనం గ్రహించామో అదే జ్ఞానం. ఉదయ్ శంకర్ గారు, ఈ దిక్కులు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటారు కదా, వీటి ప్రభావాలు ఎలా ఉంటాయి? పూర్వకాలం మహనీయులు, పండితులు, పామరులు అందరూ కూడా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, భూమి, ఆకాశం, అష్టదిగ్బంధనం, దశదిగ్బంధనం అని నామకరణం చేశారు. తూర్పు ఏ పని చేసినా కూడా శుభయోగమే, పడమర ఏ విధానం చేసినా కూడా శుభయోగమే. దక్షిణం వచ్చేటప్పటికల్లా శత్రుత్వం, వ్యతిరేకత అది క్రాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఉత్తర భాగంలో చేసినప్పుడు సప్తమహర్షులు, మహనీయులు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వైబ్రేషన్స్ మనకి పాజిటివ్ ఇస్తూ ఉంటాయి. అందుకని ఉత్తరంలో కూర్చొని చేసినప్పుడు మెయిన్ మనశ్శాంతి, ధనయోగము, సంపూర్ణమైనటువంటి సక్సెస్ అయ్యేటువంటి విధానం ఉత్తరంలో జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానం కలిగాడో ఆ జ్ఞానంలో నిశ్చలానందాన్ని పొందుతాడు. ఆ నిశ్చలానందాన్ని పొందటం వల్లనే ఆ మహనీయుల యొక్క ఆశీర్వాదం మనకు ఉత్తర దిశ నుంచి వస్తుంది అన్నమాట. పూర్వీకులు కూడా మెడిటేషన్ ఏం చెప్పారంటే, మెడిటేషన్ చేసినప్పుడు తూర్పు కన్నా కూడా ఉత్తరాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తరం చేసినప్పుడు సప్తమహర్షులు వీళ్ళంతా కూడా సన్యసించిన వాళ్ళు, వీళ్ళంతా హిమాలయ పర్వతాలు ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళంతా పగలల్లా నిద్రించి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారన్నమాట. స్వల్ప ఆహారం తీసుకుని నిద్రించి బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 వాళ్ళు స్నానాలను ఆచరించి నదీ జలాల్ని ఉత్తర భాగం నుండి మనకి తర్పణం వదులుతూ ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు లోకా సుఖినో భవంతు. ఎప్పుడైతే ఆ యొక్క మహర్షుల యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 గంటలు కూర్చొని మనం ఏది సంకల్పం చేసినా కూడా అది తక్షణం నెరవేరుతుంది. బ్రహ్మముహూర్తం. దానికి ఏ ముహూర్తం లేదు, బ్రహ్మముహూర్తమే. అది ఆ మహనీయుల యొక్క, మహర్షుల యొక్క ఆశీర్వాదం, ఆ వైబ్రేషన్స్ మనకి ఆ ఉత్తరం నుంచి మనకి ఫలితాలు పొందుతుంటాం అన్నమాట. ఆ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఉత్తరంలో ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చారు. ఇప్పుడు మనం పడుకునేటప్పుడు చాలామందికి ఇది ఉంది అనమాట. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో వచ్చిన ఈ రకరకాలైన ఏ పక్కన పడుకుంటే, ఏ దిక్కును పడుకుంటే మంచిదంటారు? తూర్పు ఆరోగ్యం, దక్షిణం ధనలాభం, పడమర లాభమే. తూర్పు, పడమర. ఉత్తరం పెట్టకూడదు. ఉత్తరం తలపెట్టి నిద్రపోకూడదు. నెగిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. ఎందుకంటారు? యమస్థానం దక్షిణం చూస్తాం కదా, శత్రుస్థానం అంటే ఉత్తరంలో పడుకుంటే లెగంగానే దక్షిణం చూస్తాం. దక్షిణం యమస్థానం. అందుకని యమస్థానం చూడకూడదు. యమస్థానం అనేది మనిషి ఆఖరి టైంలో తీసుకెళ్లే స్థానం యమస్థానం. శ్వాస విడిచిన తర్వాత శ్వాస ఉన్నప్పుడు అది చూడకూడదు. అందుకని ఎప్పుడైతే దక్షిణాన్ని శిరస్సు పెట్టినా, తూర్పు పెట్టినా, పడమర పెట్టినా శుభయోగాలే. మళ్ళీ దక్షిణం నుంచి శిరస్సు పెట్టి నిద్రించినప్పుడు ఉదయం లెగంగానే ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు. ఉత్తర ఈశాన్య కుబేరు లక్ష్మీ స్థానం అన్నాడు. ఎప్పుడైతే కుబేరుడు లక్ష్మీదేవిని చూస్తామో అత్యున్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అనమాట. అందుకని యద్భావం తద్భవిత అన్నారు. ఎప్పుడైతే నువ్వు ఏ దిక్కునైతే పండుకున్నావో ఆ భావాల్ని మీదకి ప్రభావితం అవుతాయి. ప్రధానంగా సైంటిఫిక్ రీజన్లో ఎడం చేతే పడుకొని నిద్రించమన్నారు. హార్ట్ ఉంటుంది ఇక్కడ, అక్కడ పంపింగ్ సెక్షన్ కానీ సైన్స్ ప్రకృతి రసాయనిక చర్యలు కానీ ప్రకృతి విధానాలు కూడా శారీరకంగా, మానసికంగా ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్లో నిద్రించాడో అంతా కూడా బాడీ కూడా రిలాక్స్గా అన్ని అవయవాలు కూడా సమృద్ధిగా వర్కౌట్ జరుగుతూ ఉంటుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడుకోవాలి. లెఫ్ట్ సైడే పండుకోవాలి. అది సైంటిఫిక్ రీజన్ అనమాట. చాలా మంచిదన్నమాట. మనం నిద్రించేటప్పుడు అలారం వీటితో పని లేదు. మనసులో మనం అనుకుని 3ంటికి లేవాలి, 5ంటికి ఏదైతే టైం ఫిక్స్ చేస్తామో ఆ టైంకి లేపుతుంది మనసు. అది శాస్త్రంలో గొప్ప విశేషం అన్నమాట. అంటే ఆత్మశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా ఆ పని మీద కాన్సన్ట్రేషన్గా ఉండి నేను ఇవాళ కరెక్ట్గా 4 గంటలకు లేవాలి, 5 గంటలు అంటే ఆ బెల్ కొట్టినట్లు వేసేస్తాడు, అయిపోతుంది. అట్లా అది మంచి సత్ఫలితాలు పొందుతున్నారు కూడా. బాగుంటుంది. ఇంకొకటి, చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కానీ ఇంకొకటిలో కానీ కొంతమందికి తూర్పు ఫేసింగ్
బాగుంటుంది అంటారు, కొంతమందికి వెస్ట్ ఫేసింగ్ బాగుంటుంది అంటారు, కొంతమంది నార్త్ అంటారు, కొంతమంది సౌత్ అంటారు. సో ఎట్లా అండి ఎవరికి ఇప్పుడు ఉండేటి 4 దిక్కులు, కొంతమందికి కొన్ని కలిసి వస్తాయంటారు, కొంతమందికి ఎట్లా అంటారు ఇది? అది పేరు బలం మీద కలిసి వస్తుంది. వాళ్ళ నక్షత్రం పేరు బలం రాశి మీద ఆ దిక్కులు కలిసి వస్తాయి అన్నమాట. ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకోండి, లాస్ అయిపోతూ ఉంటాడు. ఓకే. సక్సెస్ఫుల్గా ఉంటే సక్సెస్ఫుల్గా వెళ్తాడు అన్నమాట. అందుకని తీర్మానం చేశారు. ఒకళ్ళు వాళ్ళ పేరు బలాన్ని ఆ పేరు బలాన్ని పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏ దిక్కు అనేది వాళ్ళు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.